కేశినేని జ్యోత్స్న జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. సినీ హీరో అల్లు అర్జున్ కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అల్లు అర్జున్ వెంట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్లారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. బన్నీ పోలీసుల విచారణ సందర్భంగా అటు అల్లు అర్జున్ నివాసం, ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, మొత్తానికి అల్లు అర్జున్ విచారణపై ఆసక్తి అయితే కొనసాగుతోంది. బెయిల్ పై ఇటీవల బయటకు వచ్చిన అల్లు అర్జున్ అదే రోజున ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పోలీసులు విచారణలో ప్రశ్నించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చిక్కడపల్లి పిఎస్ నుంచి వివరాలు అందించేందుకు లైవ్ లో మనకు అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమరేందర్ రెడ్డి, విచారణకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కీలకమైన అంశాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పుష్పాటు స్పెషల్ బెనిఫిట్స్ కు సంబంధించి సంధ్యా థియేటర్ కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకొని వచ్చారన్న అంశాన్ని పోలీసులు ప్రశ్నించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో దాదాపు 10-15 నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుంటారు. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు, చాలా మంది అగ్మాలు వస్తుండడంతో అగ్మాలు కూడా నివారించేందుకైతే పోలీసులు 200 మీటర్ల దూరంలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లు ఏర్పాటు చేయడం పోలీసులు మీడియాను కూడా లోపలికి అదే చిక్కడపల్లి పిఎస్ ముందు లైవ్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి గతంలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి అల్లు అర్జున్ తీసుకొచ్చిన సమయంలో అబ్బాయిలు కూడా కోలాహలం నెలకోవడం, అడవులు నెలకోవడం, అబ్బాయిలు కొంత ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ సజావుగా జరిగేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే 200 మీటర్ల దూరంలో బారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు, కొంచెం క్రితమే డీసీపీ కూడా చేరుకున్నారు. డీసీపీ శ్వేతారెడ్డి నేతృత్వంలో ఇటు విచారణ కూడా కొనసాగనుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్, ఇటు ఏసీపీ రమేష్, మరోవైపు ఐఓ ఆఫీసర్ రాజు నాయక్, ముగ్గురు నేతృత్వంలో కూడా ఈ విచారణ ప్రస్తుతం మరి కాసేపట్లో అల్లు అర్జున్ వచ్చాక లోపలికి వెళ్ళాక విచారణ కూడా ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే జూబ్లీ హిల్స్ నివాసం నుండి అల్లు అర్జున్ నోటీసులు అందుకున్న తర్వాత నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ ఇంతవరకు స్పందించలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు అయితే అందజేశారు. మరి నోటీసులకు సంబంధించి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని మరో 10-15 నిమిషాల్లోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారు. వచ్చిన తర్వాత అయితే అల్లు అర్జున్ వెంబడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అరవింద్ అడ్వకేట్ కూడా వస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎవరిని కూడా అలౌట్ చేయమని ఇప్పటికే నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఒక్కరే హాజరు కావాలని కూడా అల్లు అర్జున్ కి నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారించేందుకైతే ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒకసారి చూసుకుంటే జరిగిన అంశాలకు సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఇప్పటికే 10 నిమిషాల నిడితో పోలీసులు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోని బట్టి కూడా ప్రస్తుతం పోలీసులు వీడియోని చూపిస్తూ కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు ఒక 10 నిమిషాల సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దాన్ని స్పందించేందుకు అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే మేము వచ్చామన్న వ్యాఖ్యను అల్లు అర్జున్ చేశాడు. అయితే దీనికి సంబంధించి విచారణకు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసులు అనుమతించారని మీకు ఎవరు చెప్పారన్న అంశాన్ని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా, లేకుంటే ఇచ్చినా కూడా ఇవ్వలేదన్నట్టుగా వచ్చారా? వీటన్నిటికి సంబంధించి కూడా ప్రశ్నించనున్నారు. తొక్కిస్లాట్ లో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడే తెలిసింది. దీని గురించి తెలిసిందా తెలియదా? ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె చనిపోయిన విషయం నాకు తెలియదు, మరునాడు అల్లు అర్జున్ కి తెలిసిందన్న అంశాన్ని చెప్పిన నేపథ్యంలో అయితే రోడ్ షో కూడా అనుమతి తీసుకున్నారా లేదా? ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత
అంటే అనుమతి లేకుండా రోడ్ షో అయితే నిర్వహించారు. సందూక్ ద్వారా అయితే ప్రస్తుతం మనం విజువల్స్ తో చూడవచ్చు. పోలీసులు భారీగా ప్రస్తుతం విజువల్స్ గా కూడా చూడొచ్చు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ప్రశ్నించే అంశాలకు సంబంధించి ఒకసారి చూస్తుంటే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్ కు వచ్చారు, మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు చెప్పండి కూడా పోలీసులు అడిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా స్క్రీన్ లో అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళాడు. అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే విచారించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కీలక దశకు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అడ్డుపడే అవకాశం ఉందా, లేకుంటే ఇంకా మరి విచారణ దశకు అల్లు అర్జున్ సహకరించకుంటే కీలకమైన వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే అతనికి సంబంధించి ముందస్తు బెయిల్ 4 వారాల పాటు కూడా ఇచ్చిన నేపథ్యంలో 4 వారాల సంబంధించి నిర్ణీత గడువులో ఇటు విచారణ దశలో పోలీసులకు సహకరించాలని కూడా అల్లు అర్జున్ కి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి ఏ విధంగా విచారణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏ విధంగా పోలీసులు ప్రశ్నిస్తారు, మరి పోలీసులు ఒకవేళ ప్రశ్నించిన పోలీసుల వాటికి సమాధానాలకు అల్లు అర్జున్ ఇవ్వకుండా మాత్రం కోర్టు కంటెంప్ట్ వేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అతనికి ముందస్తు బెయిల్ కూడా రద్దు కోసం అడిగే అవకాశం అయితే కనబడుతుంది. మనం పోలీస్ స్టేషన్ ముందు చూడొచ్చు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ గేట్లు కూడా లోపలికి ఎవరిని రానియకుండా ప్రస్తుతం గేట్లు కూడా వేసిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇప్పుడే కొత్త క్రితమే విచారణకు హాజరయ్యారు కాబట్టి మరి విచారణ దశ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అన్ని అంశాల్లో ఇటు పోలీసులకు సంబంధించి మీడియా ముఖంగా మారిన అంశాలతో పాటు మరోవైపు సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి అంశాలన్నిటికీ సంబంధించి క్లుప్తంగా అల్లు అర్జున్ అడిగి విచారించే అవకాశం మీద కనబడుతుంది. అల్లు అర్జున్ తో పాటు అతను న్యాయవాది వెంట ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే లోపలికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అతన్ని చిక్కడపల్లి పోలీసులు అయితే విచారించబోతున్నారు. అయితే ఆ బౌన్సర్లకు సంబంధించి ఇప్పటికే మనం చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా టీపీ విడుదల చేసినటువంటి వీడియోలో చూడొచ్చు క్లారిటీగా. బౌన్సర్ల హడావుడి నెలకొన్న నేపథ్యంలో బౌన్సర్లు ఎందుకు ఉన్నారు, ఇల్లీగల్ గా ఏజెన్సీకి సంబంధించిన బౌన్సర్లా లేకుంటే లీగల్ గా వచ్చిన బౌన్సర్లా? తప్పనిసరిగా బౌన్సర్ల కావాలనుకుంటే 2-3 మాత్రమే ఉండాలి. కానీ 10ల సంఖ్యలో బౌన్సర్లు ఏర్పాటు చేసుకోవడం దాని పట్ల ఇప్పటికే పోలీసులు ఒకవైపు రిస్ట్రిక్షన్ విధించిన నేపథ్యంలో అయితే బౌన్సర్లు కూడా స్థానికంగా ఉన్న వారిని తోపులాట చేయడం, వారి మీద కొంతమంది మీద ఎమ్మెల్యే మీద కూడా దాడి చేసిన ఘటన నేపథ్యంలో బౌన్సర్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం మీద కనబడుతుంది. అనుమతి లేకుండా రోడ్ షో సంబంధించి ఏదైతే పోలీసులు చెప్పగానే సినిమా చూసి బయటకు వస్తానని చెప్పి మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వచ్చాడో, వచ్చిన తర్వాత ఆ అల్లు అర్జున్ సందూక్ ద్వారా రోడ్ షో చేశారు. అయితే వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీగా అల్లు అర్జున్ నుంచి వివరణాత్మక రికార్డ్ చేయనున్నారు. కొద్దిసేపు క్రితమే లోపలికి వెళ్ళారు. మరి అల్లు అర్జున్ మాత్రమే విచారణకు అనుమతిస్తామని కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరు కావాలన్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అరవింద్ మహమ్మద్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అరవింద్ మొత్తం కూడా చేరుకున్నారు. మరి లోపలికి అల్లు అర్జున్ మాత్రమే ఒక్కరిని మాత్రం అలౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో విచారణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మీద కనబడుతుంది. బౌన్సర్ల మీద చర్యలు తీసుకుంటారా, మరి ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు స్టేషన్ ముందు మనం చూడొచ్చు. బౌన్సర్లు పోలీసులు కూడా చాలా మంది ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అలౌడ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మొత్తం రిస్ట్రిక్షన్ చేసిన నేపథ్యంలో ఇక్కడ మీడియాను కూడా ఎవరిని కూడా అలౌడ్ చేయట్లేదు. మనం విజువల్స్ లో కూడా పోలీసులు మొత్తం కూడా ప్రస్తుతం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒకవైపు పహారా నిర్వహించారు, మరోవైపు లోపలికి ఇప్పటికే అల్లు అర్జున్ చేరుకున్నారు కాబట్టి ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. డీసీపీ ఇక్కడ బయట ఉన్నటువంటి భద్రతకు సంబంధించి మొత్తం పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణ దశ ఎలా ఉండబోతుంది అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మరి విచారణకు సంబంధించి లోపలికి ఎవరెవరిని యాక్సెప్ట్ చేశారు, అల్లు అర్జున్ మాత్రమే ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేశారు. అల్లు అర్జున్ న్యాయవాది కూడా లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి విచారణకు సంబంధించి రోడ్ షో తో పాటు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వివరణాత్మక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. మరి వివరణాత్మక స్టేట్మెంట్ కు సంబంధించి పోలీసులు కీలకమైన ప్రశ్నలు అయితే అల్లు అర్జున్ అడుగుతారు. అడిగిన తర్వాత పూర్తి వివరాలతో పోలీసులు సంతృప్తి చెందితే మాత్రం విచారణకు సంబంధించి విచారణ ముగుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి విచారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుంటే మాత్రం పోలీసులు మాత్రం లీగల్ గా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం
చూడొచ్చు పోలీసులు మొత్తం కూడా భారీగా ఇక్కడికి మోహరించడం, ఎవరిని కూడా మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడి నుంచి నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు బౌన్సర్ల వివరాలు కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే సఫారీ డ్రెస్సుల్లో సూడోలాగా బౌన్సర్లందరూ మారారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే బౌన్సర్ల వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళ కింద అప్సర చట్టం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న బౌన్సర్లంతా కూడా ఎలాంటి బౌన్సర్లు అప్సరా కోడ్ లేకుండా వాళ్ళు బయట విధుల్లో ఉంటున్నారు. అంటే బౌన్సర్లను నియమించుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ అవి ఏవీ లేకుండా ప్రస్తుతం బౌన్సర్లంతా హడావుడి చేసిన సందర్భంలో మనం పోలీసులు కూడా చూడొచ్చు భారీగా ఇక్కడికి చాలా మంది చేరుకోవడం, ఇక్కడ నివారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రెండు వైపులా ఇటు పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలౌడ్ చేయట్లేదు. అభిమానులు మొత్తం బయటికి ఇక్కడ నుంచి అంటే ఇటు 200 మీటర్ల 500 మీటర్ల దూరంలో అభిమానులు కూడా ఉంచారని చెప్పుకోవచ్చు. మరి విచారణ దశ అనేది ఎలా లేక విచారణకు సహకరించకుంటే మాత్రం అతని మీద చర్యలు తప్పనిసరిగా ఉంటాయని కూడా ఇప్పటికే పోలీసులు ఇన్సైడ్ గా చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుందని మరి కాసేపట్లో తేలనుంది. 2 గంటల పైగా కూడా అల్లు అర్జున్ ని విచారిస్తారు. విచారించిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే 2 వర్షాలు హైకోర్టు చెప్పినట్టుగా తప్పనిసరిగా విచారణకు సహకరించాలన్న అంశాన్ని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మరి హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా, పాటించకుండా ఆదేశాలకు సంబంధించి విచారణకు సహకరించకుండా మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అంటూ అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద సంధ్యా థియేటర్ సంబంధించిన ఓవరాల్ ఘటనకు సంబంధించి మొత్తంగా అల్లు అర్జున్ ని ప్రశ్నించున్నారు. అల్లు అర్జున్ వెంబడి ప్రస్తుతం న్యాయవాదిని కూడా లోపలికి అలౌ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ అమర్ ప్లీజ్ బి ఆన్ లైవ్ లోనే